రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతా ప్రైవేట్ జపం చేస్తూ ఉన్నాడు. అన్నీ కూడా విద్యని వైద్యాన్ని మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కూరుకున్నాడు. ఈరోజు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పాలని ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఈ 10 మెడికల్ కళాశాలలో ఇప్పటికే ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్లో సీట్లు రావాలంటే చాలా కష్టంగా ఉంది. వైద్య విద్యని అభ్యసించాలంటేనే సామాన్య మా ప్రజలకి అది అందని ద్రాక్షపండు మాదిరి తయారైపోయింది. అటువంటి తరుణంలో మరలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఫీజులు విపరీతంగా పెంచుతారు. అంటే ఒక పీజీలో చేరాలంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి దానికి 2-3 కోట్ల రూపాయలు డొనేషనే కట్టాలి, 3 ఏళ్ళు చదవాలి. దానికి తోడు ఎంబీబీఎస్ చదవాలంటే ఈరోజు ప్రతి సంవత్సరము కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 5 ఏళ్ళకి వచ్చేసి 3 కోట్ల రూపాయలు నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించాలంటే ఆ విధంగా ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో విద్యని ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాలను నిర్వహించాలని చెప్పాలని మేము కోరుతా ఉన్నాము. మరి ఈరోజు ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా అన్ని చోట్ల ప్రైవేట్ విద్య కనిపిస్తూ ఉంది. తర్వాత యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తారని కోరుకున్నారు. మరి ఇప్పటికి ఇంటర్మీడియట్ చదవాలంటే ఇంటర్లో ఏముంది, మామూలు ప్రభుత్వ కళాశాలల్లో చదివేదానికన్నా నారాయణ, చైతన్య లేకపోతే విజ్ఞానం ఈ రకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలే కనిపిస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యని వైద్యని ప్రైవేట్ పరం చేసేదానికి పూనుకున్నాడు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు అన్నీ కూడా అంబానీ అదానీ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెడితే ఇంకా మనకేముంది, ఇంకా మన సంపద అంతా కూడా మన రాష్ట్ర సంపద ప్రజల సంపద అంతా కూడా వాళ్ళు కొల్లగొట్టుకుని పోయేదానికి వీలవుతుంది. కాబట్టి ఇటువంటి విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడనాడాలని కోరుతా ఉన్నాము.